ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచితంగా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇంటర్ ఫలితాలు, ఆరోపణలు, ఆందోళనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫలితాల్లో గందరగోళంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ప్రక్రియను తొందరగా ముగించాలని కోరారు. అలాగే విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా త్వరగా నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు సీఎం. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ హాజరయ్యారు. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, సీఎం మీటింగ్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇంటర్మీడియట్లో నెలకొన్న గందరగోళానికి ముఖ్యమంత్రి తెరదించే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫెయిల్ అయినటువంటి దాదాపుగా 3,28,000 మంది విద్యార్థులకు కౌంటింగ్ తర్వాత రీవెరిఫికేషన్కు ఉచితంగా చేయాలని చెప్పి ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. దాదాపుగా 2 గంటల పాటు 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఇంటర్ వ్యవహారంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి అధికారుల ద్వారా అన్ని వివరాలను తెలుసుకున్న తర్వాత విద్యార్థుల ఆందోళన తగ్గించేందుకు, తర్వాత తల్లిదండ్రులను వారికి కూడా పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చే దిశగా ప్రయత్నాలు ప్రభుత్వము చేసిందని చెప్పి వాళ్ళు ప్రకటనలో పేర్కొన్నారు. రీవెరిఫికేషన్ తర్వాత రీకౌంటింగ్ దాదాపుగా 600 రూపాయలు రీవెరిఫికేషన్ కానీ లేదంటే రీవాల్యుయేషన్కు ఖర్చు అవుతాయి. అదేవిధంగా రీకౌంటింగ్కు 100 రూపాయలు అవుతాయి. 700 రూపాయలను కూడా ప్రభుత్వమే భరించి వారందరికీ కూడా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా ఉచితంగానే ఈ ప్రక్రియను చేపట్టాలని చెప్పి అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి నిర్ణయాలతో అంటే కొంత ఆందోళన వ్యక్తం అంటే ప్రభుత్వము కూడా దీని మీద కొంత సీరియస్గా దృష్టి సాధించకపోవడంతో కొంత విమర్శలు వచ్చాయి. దీంతో ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఉచితంగా వారందరూ కూడా వెరిఫికేషన్ చేయాలని చెప్పారు. ఇక పాస్ అయినటువంటి విద్యార్థులకు మాత్రం యథావిధిగానే వాళ్ళు రీకౌంటింగ్ పెట్టుకుంటే డబ్బులు చెల్లించాలనేటువంటి ఒక ప్రకటన చేశారు. ఇక మరొక ముఖ్యమైనటువంటి ప్రకటన కూడా ముఖ్యమంత్రి చేసినట్టుగా ఆయన కార్యాలయం ప్రకటించింది. అదేంటంటే స్వయం ప్రతిపత్తి సంస్థతో ఇక నుంచి పరీక్షలు నిర్వహించాలనేటువంటి ఆలోచనకు రాష్ట్ర ప్రభుత్వం వస్తుందని చెప్పి ఆయన ప్రకటించారు. అంటే టీఎస్పీఎస్సీ గతంలో డిఎస్సి నిర్వహించేవారు, దాన్ని టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించేటువంటి ప్రక్రియను ఇప్పటికే కొనసాగుతుంది. కాబట్టి ఆ దిశగా ఒక స్వతంత్ర సంస్థ అంటే టీఎస్పీఎస్సీకి కూడా ఈ పరీక్షల నిర్వహణ అప్పగించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రైవేట్ ఏజెన్సీలతో సాఫ్ట్వేర్తో సాంకేతికమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంటర్ బోర్డులో కూడా కొన్ని సంస్కరణలు కూడా తీసుకొచ్చే ఆలోచన అయితే చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చేసిన రివ్యూని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అవసరమైతే ఎస్ఎస్సిని ఇంటర్మీడియట్ బోర్డుని కలిపితే ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలిసింది. మరి ఇది ఎంతవరకు సాంకేతికంగా సమస్య మరి వస్తుందో లేదో తెలియదు. కానీ ఈ 2 పరీక్షలను కూడా ఒకే కలిపి నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక స్వయం ప్రతిపత్తి సంస్థకు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి కూడా ఈ పరీక్షలు నిర్వహించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయంగా ముఖ్యమంత్రి ఆత్మహత్యలు చేసుకోవద్దు, తర్వాత విద్యార్థులు ఆందోళన చెందవద్దు, ఫెయిల్ అయినంత మాత్రాన తమకు ఇతర చాలా సోర్సెస్ ఉన్నాయి, వాటన్నింటినీ వెతుక్కోవాలి, ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి తప్ప ఆత్మహత్యలే పరిష్కారం కాదన్నటువంటి అభిప్రాయాన్ని చెప్పారు. తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందొద్దు, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది అన్నటువంటి అభిప్రాయం చెప్పారు. మొత్తంగా ఇదే విషయాన్ని ముందుగా చెప్పుంటే బాగుండేది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా చాలామంది విద్యార్థి సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఆ రాజకీయ పార్టీలు కూడా అభిప్రాయం చెప్తున్నాయి. ముందే అంటే దాదాపుగా 4 రోజుల ముందు ఈ నిర్ణయం తీసుకొని ఉంటే ఇంత ఆందోళన జరిగి ఉండేది కాదు, కొంతమంది విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకుని ఉండేవారు కాదు అన్నటువంటి అభిప్రాయం కూడా వస్తుంది. ఈ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కు ముందే ఒక నిర్ణయం తీసుకొని ఉంటే, తర్వాత ఇంటర్ బోర్డు కూడా ఈ విషయంలో కొంత విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడి ఉంటే ఇంత సమస్య వచ్చేది కాదు, ఇంత ఆందోళన జరిగి ఉండేది కాదు, విద్యార్థులు ఇంటర్ బోర్డు వద్దకు వచ్చి ఆందోళన చేసేటువంటి పరిస్థితి ఉండేది కాదు, ధర్నాలు రాస్తారోకాలు ఉండేవి కాదు అన్నటువంటి అభిప్రాయం చెప్పారు. మొత్తానికి ఆలస్యంగానే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి ఇది ఇంతవరకు
అమలవుతుందో చూడాలి. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అయితే ఇందులో ఒక చిన్న సాంకేతిక సమస్య కూడా ఉంది. రీవాల్యుయేషన్ అనేటువంటి పదం అయితే ఎక్కడ లేదు. దీనికి 600 రూపాయలు ఉంటాయి. ఫెయిల్ అయిన విద్యార్థి రీవాల్యుయేషన్కు ఒకవేళ దరఖాస్తు చేసుకుంటే 600 రూపాయలు ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చినటువంటి ప్రకటనలో మాత్రం రీవెరిఫికేషన్ తర్వాత రీకౌంటింగ్ అని మాత్రమే ఉంది. మరి దీని మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా అయితే పాస్ అయినటువంటి విద్యార్థులకు యథావిధిగానే పరీక్ష ఫీజు ఈ రీకౌంటింగ్ ఫీజు చెల్లించాలి. లేదంటే తర్వాత ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు 3,28,000 మంది విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం చెప్పినటువంటి నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. మొత్తంగా ఒక నిర్ణయం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పవచ్చు. మరి ఈ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ద్వారా కొంత విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు కొంత ఆందోళన తగ్గించే విషయంగా అయితే మనము చెప్పుకోవచ్చు. మాధురి. ఓకే శ్రీనివాస్, మరి ఈ మొత్తం ప్రక్రియ బాధ్యతలను విద్యాశాఖ కార్యదర్శికి అప్పగించారు కదా, మరి దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే ఇంటర్ బోర్డు తప్పు చేసిందనేది క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. అదే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. అనుమానాలను నివృత్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ కూడా ఇందులో ఇంటర్ బోర్డు అధికారుల తప్పిదం ఉందనేది పరోక్షంగా ప్రభుత్వం కూడా ప్రకటించినట్లయిందని చెప్పవచ్చు. ఎందుకంటే విద్యాశాఖ కార్యదర్శికి జనార్దన్ రెడ్డికి బాధ్యతలన్నీ అప్పగించారు. ఆయన పర్యవేక్షణలోనే వీలైనంత త్వరగా అటు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పూర్తి చేయాలి. తర్వాత ఈ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ దాదాపుగా ఎవరైతే అభ్యర్థులు వాళ్ళందరూ కూడా ముందుకు వస్తారో, దరఖాస్తు చేసుకుంటారో వారందరూ కూడా ఈ ప్రక్రియనంతా పూర్తి చేయాలని చెప్పారు. ఇప్పటి వరకు నమోదు చేసుకున్న వాళ్ళు అంటే ఈ ఫీజు కట్టిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తిరిగి ఇవ్వబోతుంది. ఇప్పటివరకు దాదాపుగా చాలామంది విద్యార్థులు తమ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు ఫీజు చెల్లించినట్టుగా తెలిసింది. కాబట్టి వాటిని కూడా ఆ డబ్బును వెనక్కిచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. జనార్దన్ రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించడం వెనుక ఇంటర్ బోర్డు తప్పిదం చేసింది అనేటువంటి అభిప్రాయానికి ముఖ్యమంత్రి వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా ఎంసెట్ పరీక్ష నిర్వహణలో కూడా కొంత గందరగోళం పరిస్థితి నెలకొన్నది. అప్పుడు కూడా విద్యార్థులు ఆందోళన చేశారు. విద్యార్థి సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున సెక్రటరియట్ ముందు ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్స్ని కూడా వీలైనంత త్వరగా నిర్వహించాలి అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే వచ్చే నెల మే ఫస్ట్ వీక్లో ఎంసెట్, నీట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. తర్వాత ఇతర జాతీయ స్థాయి పరీక్షలు ఉన్నాయి. కాబట్టి ఆ విద్యార్థులు నష్టపోకుండా చూడాలని చెప్పి ఆదేశించారు. అంటే ఈ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ వీలైనంత త్వరగా చేపట్టాలి. తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా త్వరగా చేపట్టి వాటి రిజల్ట్ కూడా ప్రకటించాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా విద్యాశాఖ సెక్రటరీ జనార్దన్ రెడ్డికి అప్పగించారు. మొత్తంగా అయితే ఇంటర్ బోర్డు తప్పిదాల మీద మరి త్వరలో ఒక నిర్ణయం అయితే మరొకసారి ముఖ్యమంత్రి సమీక్ష చేసి ఒక ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం ఉంది. కొంతమంది అధికారులు కావచ్చు, లేదంటే ఆ సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, వీటి మీద కూడా ఒక నిర్ణయం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి త్వరలోనే దీని మీద ఒక సమీక్ష చేసి ఒక నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనను, తర్వాత ధర్నాలు, రాస్తారోకలు కావచ్చు, ఈ ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేటువంటి ప్రయత్నము ప్రభుత్వం చేసిందని చెప్పొచ్చు. ఇది ముందు చేస్తే ఇంకా బాగుండేది అన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఇది ప్రస్తుతానికి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి సమీక్షకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. మాధురి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.